పింఛన్లకి సంబంధించి అక్రమాలు ఇవి భవిష్యత్తులో బయటకు వస్తాయి అన్నది ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఆ పేరుతో గతంలో కూడా వచ్చిన వాటిని తీసేస్తుంటే ఇట్లా తీసేస్తున్నారు. పింఛన్లు ఎత్తేయడానికి కారణాలు ఏంటి, ఇంతకాలం పాటు పింఛన్ ఇచ్చి ఇప్పుడు తీసేయడం ఏంటంటూ అప్పట్లో మాట్లాడడం చూసాం. ఇప్పుడు రివర్స్ కాబోతోంది. పింఛన్లకు సంబంధించి అక్రమాలు జరిగినాయి అన్నటువంటిది ఇప్పటివరకు 2.5 లక్షల బోగస్ పింఛన్లు గుర్తించారు అన్నటువంటి ప్రస్తుతం తెలుగుదేశం సోషల్ మీడియా హైలైట్ చేస్తుంది. ఈ పింఛన్లలో అక్రమాల మీద విచారణకి చంద్రబాబు ఆదేశించారని, ఆధార్లో వయసు మార్చుకుని కొంతమంది వృద్ధాప్య పింఛన్లు తీసుకుంటున్నారని, దివ్యాంగులు కాకపోయినా దివ్యాంగులు ఫేక్ సర్టిఫికేట్ చూపించి పింఛన్లు కొంతమంది అందుకుంటున్నారని, ఒంటరి మహిళ కాకపోయినా వితంతు పెన్షన్లు తీసుకుంటున్నారని, అంటే ఒంటరి మహిళ పెన్షన్ పెళ్లి చేసుకున్నాడు ఒంటరి మహిళ పెన్షన్ తీసుకున్నారు, భర్త ఉన్నా కూడా వితంతు పెన్షన్లు తీసుకుంటున్నారు. వీటి మీద చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్తున్నారు. అదే సందర్భంలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా సామాజిక పింఛన్లు తీసుకుంటున్నారు అన్నటువంటి విషయం గుర్తించారని, ఈ ఫిర్యాదులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన వెంటనే విచారించాల్సిందిగా అర్హులైన వారికి మాత్రం పింఛన్లు రాకుండా ఆపినట్టు గుర్తించారు. ఈ బాధ్యులైన అధికారులను కూటమి సర్కార్ గుర్తిస్తుంది. పింఛన్ల అవకతవకల మీద సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మండల స్థాయి అధికారులు కూడా సస్పెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నటువంటిది ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు.